హాయ్ అండి. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే నేను క్యాప్సికమ్ కోడిగుడ్డు కూర అయితే చేస్తున్నాను అనమాట. ఇక క్యాప్సికమ్ కోడిగుడ్డు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే నేను క్యాప్సికమ్ కోడిగుడ్డు కూర అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ 3 కోడిగుడ్లు 3 తీసుకున్నాను అనమాట. ఇంకా కడిగి కోసాను క్యాప్సికమ్ అయితే. ఇంకా కొయ్యటం అయితే అయిపోయింది. కోడిగుడ్లు అయితే పగలగొట్టి ఒక గిన్నెలో అయితే పోసాను అనమాట. క్యాప్సికమ్ కోడిగుడ్లు 2 రెడీ చేశాను. ఇక్కడ వచ్చి కళాయి అయితే పొయ్యి మీద పెట్టేశాను అనమాట. నూనె అయితే పోసాను. నూనె కూడా వేడైంది. ఇంకా తాలింపుకి కరివేపాకు, తాలింపు గింజలు, కొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసాను అనమాట. అల్లం వెల్లిపాయల పేస్ట్ వేస్తేనే బాగుంటుంది కదా, కోడిగుడ్డు వేస్తున్నాం కదా. తర్వాత కొంచెం పసుపు వేసాను. ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా క్యాప్సికమ్ ముక్కలు కోసిన ముక్కలు అయితే ఇంకా తాలింపులు అయితే వేసాను అనమాట. ఇంకా 10-20 నిమిషాలు అయితే మగ్గిపోతాయి. ఇంకెందుకంటే క్యాప్సికమ్ కొన్నే కదా, ఎక్కువగా అయితే ఎక్కువ టైం పట్టింది. తక్కువే కదా నేను తీసుకుంది అయితే, ఇంకా తక్కువ టైంలోనే అయిపోద్ది అనమాట. ఇంక 20 నిమిషాలలో మగ్గింది. ఇంకా ఇలా చూడండి, మగ్గిన తర్వాత కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా క్యాప్సికమ్ మగ్గినాయి కదా, ఇంకా కోడిగుడ్లు పగలగొట్టిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను కదా, 3 కోడిగుడ్లు ఒక్కసారి పోసాను అనమాట. ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ మంచిగా మగ్గితేనే కోడిగుడ్లు కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి కోడిగుడ్లు కూడా మంచిగా మగ్గినాయి. ఇంకా నేనైతే కలబెడుతున్నాను చూడండి. ఇంకా కలబెట్టాక క్యాప్సికమ్ కోడిగుడ్డు 2 మిక్స్ అయిపోయాయి. ఇంకా ఈ 2 మిక్స్ అయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేయాలి సరిపడా, ఎక్కువైతే కాదు. నేనైతే ఇంకా అమ్ములు వాళ్ళు తింటారని చెప్పేసి లైట్గానే వేసాను. ఇంకా మీరైతే చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఉప్పు, కారం 2 సరిపడా వేసుకోవాలి. ఇంకా కూరకు సరిపడా వేసాను అనమాట. ఫస్ట్ అయితే కారం వేసాను, తర్వాత ఉప్పు కూడా వేసాను. ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 20 నిమిషాలు అయితే ఇంకా మగ్గబెట్టాను. చాలాసేపు మగ్గితే కొంచెం కారం స్మెల్ పోద్ది కదా, నేనైతే సిమ్లో పెట్టి ఇంకా కలబెట్టిన తర్వాత మూత అయితే వేసాను. ఇంకా 20 నిమిషాలు అయిన తర్వాత మసాలా అయితే చల్లుతున్నాను అనమాట. ఇంకా కొంచెం ధనియాల పొడి, మసాలా చల్లిన తర్వాత కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గు పెట్టాను అనమాట. ఇంకా అలా ఇలా కలబెట్టిన తర్వాత దించడమే. ఇంకా క్యాప్సికమ్ కూర నచ్చితే మటుకు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మరిన్నో వీడియోస్ తోటి మీ ముందు ఉంటా. ఓకేనా మరి, బాయ్.